ఇప్పటికి మేము ఏం చేసామంటే మా ఊర్లో ఇక్కడ మంగళవారి గుంట అని ఉంది, ఎమ్మెల్యే గారి ఇంటికి తూర్పు పక్క. ఆ మంగళవారి గుంట కూడా ఎంకరేజ్మెంట్కి గురవుతూ ఉంటాం. 1902 సీఎం పేషెంట్ పెట్టాను. అక్కడ రాపుల మల్లయ్య గుంట గురవుతూ ఉంటే దాన్ని సీఎం పేషెంట్ పెట్టాను. ఈ మందాడి చెరువును కూడా సీఎం పేషెంట్ పెట్టడం జరిగింది. రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు అందరూ వచ్చి కొలవడం జరిగింది. పోలీస్ ఆ గుంటను కానివ్వండి రాళ్ళు ఫిక్స్ చేసాము. దానికి కూడా చాలా అమౌంట్ ఖర్చు అయింది. గవర్నమెంట్ వాళ్ళు పెట్టలేదు కాబట్టి నేను పాకెట్ మనీ పెట్టుకొని ఆ 2 దగ్గర రాళ్ళు వేయించగలిగినాను. ఇక్కడ మందాడి చెరువుకు రాళ్ళు వేయాలంటే వేల సంఖ్యలో రాళ్ళు వేయాల్సి వచ్చింది, చుట్టూ బౌండరీస్. అందువల్ల నేను డబ్బులు ఖర్చు పెట్టలేకపోయి ఆగిపోయాను. ఆ రోజు పొలాలు గుచ్చిపోయారు. ఈరోజు దక్షిణం ఉత్తర పక్క మొత్తం మందాడి చెరువు, ఒక పక్క శ్మశానము, ఒక పక్క అగ్రికల్చర్ కింద ఉత్తర పక్క మొత్తం ఎంకరేజ్మెంట్ అయిపోయింది. ఇటు పర్వత పక్క ఎంకరేజ్మెంట్ అయింది, ఇటు దక్షిణము ఎంకరేజ్మెంట్ అయింది, తూర్పు ఎంకరేజ్మెంట్ అయింది. అందుకని ఈ మందాడి చెరువు కానీ ఈ విధంగా కానీ కంటిన్యూ అయితే ఇది ఎలక్షన్ సీజన్ని అడ్డం పెట్టుకొని, ఎందుకంటే ప్రభుత్వ అధికారులతో ఎలక్షన్ డ్యూటీలు ఉన్నారు కాబట్టి పాలకులు కూడా పట్టించుకోరు కాబట్టి ఈ ఎలక్షన్ సీజన్లో స్వార్థ పనులు విపరీతంగా కన్స్ట్రక్షన్స్ మొదలుపెట్టారు. వీటిని వెంటనే ఈ స్వార్థ వీళ్ళ పర్మిషన్, మున్సిపల్ ప్లానింగ్ బోర్డు పర్మిషన్ లేకుండా వీళ్ళు ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారో నాకైతే అర్థం కావటం లేదు. ఇటు రెవెన్యూ వారు కానివ్వండి, అటు వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కూడా ఏం చేస్తున్నారు.